Hi, today's lesson Nelson Mandela Long Walk to Freedom. Nelson Mandela's full name is Nelson Rolihlahla Mandela. Before you read it, apartheid is a political system that separates people according to their race. మనం ఈ పాఠంలోకి వెళ్ళబోయే ముందు తెలుసుకోవలసిన కొంత సమాచారం గురించి మనకి ముందుగా ఇచ్చి ఉన్నారు. Apartheid means discrimination based on the color of skin and race. మనిషి యొక్క శరీరపు ఛాయ రంగును బట్టి వారు ఏ జాతిలో జన్మించారు అనే దాన్ని బట్టి వివక్షతగా అంటే ఇతరులతోటి తేడాగా చూడడాన్ని అపార్థైడ్ అని అంటారు. ఇట్ ఈస్ ఏ పొలిటికల్ సిస్టమ్, అది ఒక రాజకీయ వ్యవస్థ. అది ఏం చేస్తుంది? ఇట్ సెపరేట్స్ పీపుల్ అకార్డింగ్ టు దేర్ రేస్. ప్రజలు జన్మించినటువంటి జాతులను బట్టి వారిని విభజించి చూస్తుంది. కెన్ యూ సే విచ్ ఆఫ్ ద 3 countries named below had such a political system until very recently? అదిగోన ఉన్న 3 దేశాలలో ఏ దేశంలో ఇటీవలి కాలం వరకు ఇలాంటి రాజకీయ వ్యవస్థను కలిగి ఉందో మీరు చెప్పగలరా? ఫస్ట్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ సౌత్ ఆఫ్రికా అండ్ ద థర్డ్ వన్ ఆస్ట్రేలియా. Have you heard of Nelson Mandela and his African National Congress spent a lifetime fighting against apartheid? నెల్సన్ మండేలా గురించి మీరు విన్నారా? మండేలా అండ్ హిజ్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. మన భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్నట్లు ఆఫ్రికా దేశంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఇట్ ఇస్ ఎ పొలిటికల్ పార్టీ. స్పెంట్ ఏ లైఫ్ టైమ్ ఫైటింగ్ అగైన్స్ట్ అపార్థైడ్. అంటే తన జీవితం మొత్తంలో 30 సంవత్సరాల పాటు ఈ యొక్క అపార్థైడ్ కి వ్యతిరేకంగా ఎగనెస్ట్ గా అంటే వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండవలసి వచ్చింది. అది కూడా జీవిత కాలం అంతా. మండేలా హ్యాడ్ టు స్పెండ్ 30 years in prison. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం వలన మండేలా 30 సంవత్సరాల జైలు జీవితం గడపవలసి వచ్చింది. ఫైనల్లీ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ in South Africa in 1994 and Mandela became the first black president of a new nation. చివరికి democratic elections were held in South Africa in 1994. Democratic elections means ప్రజాస్వామ్యయుత ఎన్నికలు. ప్రజాస్వామ్యయుతం అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రాటిక్ ఎలక్షన్స్. అసలు డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు కలిగినటువంటి చట్ట సభలు ఉన్నటువంటి దేశం. సో ఈ సౌత్ ఆఫ్రికాలో ఈ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ ఫస్ట్ held in 1994 and Mandela became the first black president of a new nation. కొత్తగా ఏర్పడినటువంటి ఆ దేశానికి అంటే ఆల్రెడీ ఉన్నది ఆ దేశం, అంత ముందు ఉన్నటువంటి పరిస్థితులని మార్చుకొని వారు కొత్తగా మొదటిసారిగా ఈ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ జరుపుకున్నారు. ఆ కొత్త దేశానికి మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడిగా మండేలా ఎన్నికయ్యారు. In this extract from his autobiography, Long Walk to Freedom, Mandela speaks about a historic occasion, the inauguration. Can you guess what the occasion might be? Check your guess with this news item from the BBC of 10th May 1994. Autobiography means Atmakatha. Mandela's autobiography is Long Walk to Freedom. In this Long Walk to Freedom, Mandela speaks about a historical occasion. Historic means చరిత్రలో గుర్తుంచుకోదగిన చారిత్రాత్మక సందర్భం. The inauguration. Inauguration means actual meaning is ప్రారంభం, but here we can say ప్రమాణ స్వీకార ఉత్సవం. Can you guess what the occasion might be? అయితే ఏ ప్రమాణ స్వీకారోత్సవమో ఆ ప్రారంభోత్సవం ఏంటనేది మీరు ఏమైనా ఊహించగలుగుతారా? మీరు ఏదైతే ఊహిస్తున్నారో ఆ ఊహ కరెక్టో కాదో క్రింద ఇచ్చినటువంటి ఆ న్యూస్ ఐటమ్ నుండి మీరు చెక్ చేసుకోండి. దిస్ న్యూస్ ఐటమ్ వాజ్ గివెన్ ఆన్ 10th May 1994 from the BBC. Mandela becomes South Africa's first black president.
సో మండేలా దక్షిణాఫ్రికాకి మొదటి నల్ల జాతి అధ్యక్షుడయ్యాడు. సో హియర్ మండేలా బిలాంగ్స్ టు బ్లాక్. మనకి క్లియర్ అయిపోతుంది. సో నల్ల జాతికి చెందినటువంటి మండేలా ఆఫ్రికాకి అధ్యక్షుడయ్యాడు. అది మెయిన్ ఐటమ్ న్యూస్. Nelson Mandela has become South Africa's first black president after more than 3 centuries of white rule. So, Africa's first black president Nelson Mandela. ఇతను ఎప్పుడు బ్లాక్ ప్రెసిడెంట్ అయ్యాడు? ఆఫ్టర్ మోర్ దాన్ 3 centuries of white rule. 3 శతాబ్దాలు అంటే 300 సంవత్సరాలకు పైగా వైట్ పీపుల్ అంటే శ్వేత జాతీయుల పాలన తరువాత దక్షిణాఫ్రికా యొక్క మొదటి నల్ల జాతీయులకు సంబంధించినటువంటి మండేలా అధ్యక్షుడయ్యాడు. మిస్టర్ మండేలాస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ANC party won 252 of the 400 seats in the first democratic elections of South Africa's history. మనకి ముందుగానే చెప్పుకున్నారు 1994లో ఫస్ట్ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ జరిగాయని. ఇన్ దట్ ఎలక్షన్స్ మండేలాస్ పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 252 ఆఫ్ ద 400 సీట్స్ 400 సీట్లలో 252 సీట్లని గెలుచుకుంది. ఫస్ట్ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ మొట్టమొదటిసారి జరిగినటువంటి ప్రజాస్వామ్యయుత ఎలక్షన్స్ ఎన్నికలలో ఇన్ సౌత్ ఆఫ్రికాస్ హిస్టరీ. అంటే దక్షిణ ఆఫ్రికా చరిత్రలో జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో 252 సీట్లు గెలిచి మండేలా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. The inauguration ceremony took place in the Union Buildings Amphitheatre in Pretoria today, attended by politicians and dignitaries from more than 140 countries around the world. So here the inauguration ceremony. ఈ ప్రారంభోత్సవ సెరమనీ మీన్స్ వేడుకలు లేదా కార్యక్రమం ప్రోగ్రామ్స్ took place in Pretoria in the building the Union Buildings Amphitheatre in Pretoria. సో ప్రిటోరియా నగరంలోని ఆంఫిథియేటర్ లో ఉన్నటువంటి యూనియన్ బిల్డింగ్స్ లో ఈ యొక్క వేడుకలు జరిగాయి. అటెండెడ్ బై పొలిటీషియన్స్ అండ్ డిగ్నిటరీస్ ఫ్రమ్ మోర్ దాన్ 140 countries around the world. సో ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ ద వరల్డ్ మోర్ దాన్ 140 countries 140 కంటే ఎక్కువ దేశాల నుండి పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు అండ్ డిగ్నిటరీస్ దట్ మీన్స్ ప్రముఖులు అందరూ కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. నెవర్ అగైన్ will this beautiful land experience the oppression of one by another, said Nelson Mandela in his address. ఆ ప్రోగ్రామ్ లో నెల్సన్ మండేలా మాట్లాడుతూ తన యొక్క స్పీచ్ లో ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మాటలు నెవర్ అగైన్, ఎప్పటికీ కూడా ఈ అందమైనటువంటి భూభాగంలో దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఒకరిపై ఇంకొకరు అణచివేతకి గురి చేయడం అనేది జరగబోవడం లేదు అని చెప్పారు. అంటే అప్పటిదాకా ఏం జరిగింది? ఒక జాతి వాడు ఇంకొక జాతి వాడిని అప్రెస్ చేయడం జరిగింది, అణగదొక్కడం జరిగింది. బట్ ఇక ముందు ఇలాంటి పరిస్థితి ఉండదు అని నెల్సన్ మండేలా తన ప్రసంగంలో చెప్పారు. Jubilant scenes on the streets of Pretoria followed the ceremony with blacks, whites and coloreds celebrating together. Here the jubilant scenes అంటే ఆనందభరితమైన లేకపోతే మనసుకు ఉల్లాసం ఇచ్చే కాంతివంతమైనటువంటి ఆ యొక్క దృశ్యాలు on the streets of Pretoria అంటే ప్రిటోరియా వీధులలో followed the ceremony with blacks, whites and coloreds celebrating. అంటే ఈ వీధిలో జరుగుతున్నటువంటి వేడుకలను చూడడానికి పాల్గొనడానికి బ్లాక్స్ నల్ల జాతీయులు, వైట్స్ శ్వేత జాతీయులు మరియు కలర్స్ దట్ మీన్స్ రంగుల వారితో చూడండి మనుషులని వారి యొక్క శరీరపు ఛాయలతోటి జాతులుగా విభజించడం జరిగింది. మనకి లెసన్ ఇంట్రడక్షన్ లో కూడా బ్లాక్, వైట్, కలరెడ్ అని చెప్పడం జరిగింది. వినడానికి ఎంతో బాగా ఒక రకంగా ఉన్నటువంటి ఈ యొక్క విధానం అనేది 300 సంవత్సరాల పాటు అక్కడ కొనసాగి 300 years తర్వాత ఫస్ట్ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ జరిగి ఒకరి అధ్యక్షుడైతే ఆ అధ్యక్షుడిని కూడా
మనకేమని చెప్తున్నాడు? బ్లాక్ ప్రెసిడెంట్ అని చెప్తున్నాడు. అంటే నల్ల జాతికి చెందినటువంటి వారు. అంటే అంత ముందు వరకు కూడా ఎవరు రూల్ చేశారు? వైట్ పీపుల్ రూల్ చేశారు కాబట్టి, ఇప్పుడు మొదటిసారి బ్లాక్ పీపుల్ ప్రెసిడెంట్ అయ్యారని మనకి చెప్తా ఉన్నారు. More than 1 lakh South African men, women and children of all races sang and danced with joy. More than అంటే పైగా లక్షకు పైగా సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా దేశానికి చెందినటువంటి పురుషులు, మహిళలు, పిల్లలు ఆఫ్ ఆల్ రేసెస్ అన్ని జాతులకు చెందిన వారు sang and danced with joy. వాళ్ళు ఆనందంతో పాటలు పాడారు మరియు నృత్యం చేశారు. Now the lesson. 10th May dawned bright and clear. For the past few days, I had been pleasantly besieged by dignitaries and world leaders who were coming to pay their respects before the inauguration. So May 10వ తారీఖు సూర్యోదయం dawned. That means began to brighten. అంటే సూర్యుడు ప్రకాశించడము, సూర్యోదయం జరగడం జరిగింది. ఆ సూర్యోదయం ఎలా ఉంది? బ్రైట్ అండ్ క్లియర్, చాలా కాంతివంతంగా ప్రకాశంగా, అంటే వారి జీవితాల్లో వచ్చినటువంటి వెలుగులతో పోల్చవచ్చు ఇక్కడ. ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్, గత కొన్ని రోజులుగా, ఐ హ్యాడ్ బీన్ ప్లెజెంట్లీ, చాలా ఆహ్లాదకరంగా, బిసీజ్డ్ బై డిగ్నిటరీస్ అండ్ వరల్డ్ లీడర్స్, నేను చాలా మంది ప్రముఖైన ప్రపంచ నాయకులు ఈ యొక్క నెల్సన్ మండేలా గారిని అభినందించడానికి వచ్చి ఉన్నారు. వారు రోజు కలుస్తూ ఉన్నారు. వారి యొక్క రెస్పెక్ట్ ని వాళ్ళు కన్వే చేస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. The inauguration would be the largest gathering ever of international leaders on South African soil. The inauguration would be the largest gathering. ఈ యొక్క ప్రారంభోత్సవం లేదా ఈ ప్రమాణ స్వీకారం అనేది అతి పెద్ద సమావేశం. 24 ఇంటర్నేషనల్ లీడర్స్, అది కూడా అంతర్జాతీయ నాయకులతో కూడినటువంటిది. ఈ ఆఫ్రికన్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి అయి ఉంటుంది. The ceremonies took place in the lovely sandstone amphitheater formed by the Union buildings in Pretoria. So ceremonies means here the official celebrations, అంటే అధికార ఉత్సవాలు. Took place in the lovely sandstone amphitheater. ఈ యొక్క amphitheater అనేది అతి సుందరమైనటువంటి ఇసుక రాయితో ఉన్నటువంటి బిల్డింగ్. For decades, this had been the seat of white supremacy. దశాబ్దాలుగా ఈ యొక్క యాంఫిథియేటర్ అనేది శ్వేత జాతీయుల ఆధిపత్యానికి కేంద్రంగా ఉంది, అంటే వాళ్ళ యొక్క అధికారానికి చిహ్నంగా గుర్తుగా ఉంది. And now it was the site of a rainbow gathering of different colors and nations for the installation of South Africa's first democratic non-racial government. శ్వేత జాతీయుల ఆధిపత్యానికి గుర్తుగా ఉన్న ఈ యాంఫిథియేటర్ ఇప్పుడు ప్రస్తుతము ఇది అనేక రంగుల జాతుల ప్రజలందరూ కూడా ఒక చోట సమావేశమయ్యి ఒక ఇంద్రధనస్సుని తలపింపజేస్తూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఆఫ్రికా దేశంలోని మొట్టమొదటి డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య నాన్ రేషియల్ గవర్నమెంట్, అంటే జాతి రహిత, అంటే ఇది ఈ జాతి ఆ జాతి అని కాకుండా అందరూ కలిసి ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడు. ఆ యొక్క నాయకుడి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబడతా ఉంది. On that lovely autumn day, I was accompanied by my daughter Janani on the podium. Mr. De Klerk was first sworn in as the second deputy president. Lovely autumn day, అందమైనటువంటి శరదృతు, మనోహరమైనటువంటి ఆ శరదృతు రోజున ఐ వాజ్ అకాంపనీడ్, నాకు తోడుగా, ఐ మీన్స్ నెల్సన్ మండేలా. అకాంపనీడ్ అంటే ఇక్కడ సహచరిగా, తనకి తోడుగా వచ్చినటువంటి వారెవరు? మై డాటర్ జనాని. సో మండేలాస్ డాటర్ జనాని తోడుగా మండేలా యాంఫిథియేటర్ కి వచ్చారు. ఈ యాంఫిథియేటర్ అనేది మనం క్రికెట్ స్టేడియంతో కంపేర్ చేయవచ్చు. బిల్డింగ్ వితౌట్ ఏ రూఫ్, అంటే పై కప్పు ఉండదు. విత్ మెనీ రోస్ ఆఫ్ సీట్స్, అనేక వరుసలలో సీట్స్ ఉంటాయి. రైజింగ్ ఇన్ స్టెప్స్, అంటే ఒక ఇప్పుడు మన సినిమా హాల్లో కూడా గమనించండి, ఒక టిపికల్ ఆఫ్ ఏన్షియన్ గ్రీస్ అండ్ రోమ్, అంటే ఈ గ్రీస్ దేశం రోమ్ దేశాలలో ఎక్కువగా కనపడుతుంటుంది ఇలాంటి యాంఫిథియేటర్స్. ఆన్ ద పోడియం
Mr. De Klerk was the first sworn in as the second deputy president. So Mike already mentioned చేసేసారు నెల్సన్ మండేలా బ్లాక్ ప్రెసిడెంట్ అని. సో డెప్యూటీ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతిగా, సెకండ్ ఉపరాష్ట్రపతిగా డీ క్లార్క్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. Thabo Mbeki was sworn in as the first deputy president. సో మొదటి డిప్యూటీ ప్రెసిడెంట్ గా టాబో ఎంబకి ప్రమాణ స్వీకారం చేశారు. When it was my turn, I pledged to obey and uphold the Constitution and to devote myself to the well-being of the Republic and its people. When it was my turn, and నా వంతు వచ్చేసరికి I pledged to obey, నేను ప్రమాణ స్వీకారం చేసి ప్రతిజ్ఞ చేశాను. To obey the uphold means సంరక్షించడం, మద్దతునివ్వడం. The Constitution means రాజ్యాంగం. ఇట్స్ ఏ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఒక దేశం ఎలా ఉండాలి అనేది, ప్రతి దేశానికి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ని సంరక్షిస్తానని, అంటే రూల్ ప్రకారం నడుచుకుంటాను. అండ్ డివోట్ మై సెల్ఫ్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద రిపబ్లిక్, నా యొక్క నేను ఈ యొక్క గణతంత్రానికి, అంటే ఈ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి మరియు ఈ యొక్క రిపబ్లిక్ కి సమర్థిస్తూ. ఇక రిపబ్లిక్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ అంటే ప్రజలు తమ నాయకుల్ని తాము ఎన్నుకోవడం. మరి రిపబ్లిక్ అంటే ఏంటి? కింగ్ కానీ క్వీన్ కానీ ఉండకుండా ఎప్పుడు కూడా ఈ యొక్క నాయకులు ప్రజలలో నుండి వచ్చి తమను తాము పరిపాలించుకోవడం. అండ్ ఇట్స్ పీపుల్. సో ఆ ప్రజలకి, ఆ యొక్క డెమోక్రాటిక్ కంట్రీకి, ఆ రిపబ్లికన్ సిస్టమ్ కి, ఆ కాన్స్టిట్యూషన్ కి కూడా కట్టుబడి ఉంటాను, దాన్ని మద్దతు ఇస్తాను అని చెప్పి ప్రజల యొక్క శ్రేయస్సు, ద వెల్ బీయింగ్ ఆఫ్ ద రిపబ్లిక్, ఆ యొక్క శ్రేయస్సుకి తను అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను అని చెప్తున్నారు. టు ద అసెంబ్ల్డ్ గెస్ట్ అండ్ ద వాచింగ్ వరల్డ్ ఐ సెడ్, అక్కడ సమావేశమైనటువంటి అతిథులు, ఆ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉన్నటువంటి, ఆ ఛానల్ BBC ఛానల్లో చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకి కూడా ఉద్దేశిస్తూ ఇలా చెప్పారు. Today all of us do by our presence here confer glory and hope to newborn liberty. Today ఈ రోజు all of us do by our presence here, మనందరం కూడా ఇక్కడ ఉండడం ద్వారా confer glory, మనం confer means అందించడము, give ఇవ్వడం, సమర్పించడం, and hope ఒక ఆశని ఇవ్వడం. దేనికి? to newborn liberty, అంటే కొత్తగా జన్మించినటువంటి ఈ స్వతంత్రానికి. 300 years నుంచి వాళ్ళు పడిన బాధల నుండి విముక్తి వచ్చింది కదా, దానికి. అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ an extraordinary human disaster that lasted too long, దేని నుంచి వచ్చినటువంటి ఈ యొక్క స్వతంత్రానికి కొత్త ఆశని మనం అందిస్తాము అని చెప్తున్నారు. ఒక డిజాస్టర్ మీన్స్ గ్రేట్ లాస్, చాలా ఎక్కువ నష్టం. అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ డిజాస్టర్, ఒక అసాధారణమైనటువంటి మానవ జాతికి సంభవించినటువంటి ఒక నష్టం, అది కూడా దట్ లాస్టెడ్ టూ లాంగ్, చిరకాలం కొనసాగింది ఆ నష్టము, లేదంటే ఆ బాధలు. వాటన్నిటి నుండి విముక్తి పొందినటువంటి ఈ న్యూ బార్న్ లిబర్టీకి మనం అందరము కూడా ఇక్కడ ఉండడం ద్వారా ఆ లిబర్టీని మనం కాపాడుకుంటాము, ఈ కొత్త జాతికి కొత్త ఆశని అందింపజేస్తున్నాము అని ఒక పాజిటివ్ గా మాట్లాడడం జరిగింది. మస్ట్ బి బియాన్ ఏ సొసైటీ ఆఫ్ విచ్ ఆల్ హ్యుమానిటీ విల్ బి ప్రౌడ్. ఈ రోజు ఇక్కడ ఈ సమావేశంలో ఒక మస్ట్ బి బియాన్ ఏ సొసైటీ అంటే ఒక సమాజం ఏర్పడాలి, జన్మించబడాలి, పుట్టాలి. విచ్ ఆల్ హ్యుమానిటీ విల్ బి ప్రౌడ్, మానవ జాతి మొత్తం కూడా గర్వించదగినటువంటి సమాజం అనేది జన్మించాలి. We who were outclassed not so long ago have today been given the rare privilege to be host to the nations of the world on our own soil. We who were outclassed, ఇక్కడ ఈ పదానికి అర్థం వివరించడం జరిగింది. బికాస్ ఆఫ్ ఇట్స్ పాలసీ ఆఫ్ అపార్థైడ్, అంటే ఈ యొక్క వర్ణ వివక్షత, స్కిన్ కలర్ ని బట్టి, రేసెస్ ని బట్టి డివిజన్ అనేది జరగడం జరిగింది. Many countries had earlier broken off
diplomatic relations with South Africa. సో వీళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందుల వలన ఇతర దేశాల వాళ్ళు వీళ్ళతో రాజకీయ సంబంధాలని కూడా బ్రేక్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ హౌ టుడే బీయింగ్ గివెన్ ద రేర్ ప్రివిలేజ్ అంటే ఇక్కడ మనం వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళందరికీ కూడా మనము ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. గెస్ట్ అంటే అతిథి, హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చువారు. హోస్ట్ టు ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ అవర్ ఓన్ సైడ్, మన సొంత గడ్డ మీద మన సొంత దేశంలో ఇతరులతోటి ఇప్పటి వరకు లేనటువంటి సంబంధ బాంధవ్యాలను కలుపుకుంటూ వాళ్ళందరికీ ఆతిథ్యము ఇస్తున్నాం. We thank all of our distinguished international guests for having come to take possession with the people of our country of what is, after all, a common victory for justice, for peace, for human dignity. ఇక్కడ outlaws అంటే పర్సన్స్ who has broken the law. అండ్ అప్పటిదాకా చట్టాన్ని ఎవరైతే విస్మరించారో, ఫాలో అవ్వలేదు అని చెప్పబడ్డారో ఎవరు outlaws? నెల్సన్ మండేలా అండ్ హిజ్ ఫాలోవర్స్. వాళ్ళందరికీ కూడా హ్యావ్ టుడే బీన్ గివెన్ ద రేర్ ప్రివిలేజ్, ఒక అరుదైనటువంటి గౌరవము, ఒక హక్కు ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? టు బి పోస్ట్ టు ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ అవర్ ఓన్ సాయిల్. మన సొంత గడ్డ మీద ఇతర దేశస్తులకి మనము ఒక ఆతిథ్యం ఇచ్చి గౌరవించేటటువంటి స్థానాల్లోకి ఒకప్పుడు ఎవరైతే నేరస్తుల్లాగా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పబడ్డారో ఆ వ్యక్తులకే అవకాశం ఇవ్వబడింది. ఆ వ్యక్తులు ఎవరు? నెల్సన్ మండేలా. ఎవరిచ్చారు ఈ అధికారం? ద పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. We thank all of our distinguished international guests. Here distinguished means great. ఇంటర్నేషనల్ గెస్ట్ అంటే అంతర్జాతీయ అతిథులు. మీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. For having come to take position with the people of our country. అంటే మా యొక్క అంతర్జాతీయంగా వచ్చినటువంటి విశిష్ట అతిథులు అందరికీ కూడా మండేలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? బికాస్ దీస్ గెస్ట్ దే విజిటెడ్ ద సౌత్ ఆఫ్రికా ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. అంటే ఇక్కడ పొజిషన్ మీన్స్ అతిథులు ఎవరైతే ఈ ఆఫ్రికాకి వచ్చారో వారు ఒక కారణంతో వచ్చారు. ఏంటి ఆ కారణం? ద పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీ ఆఫ్ వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్, కేవలం అనేటువంటి, కానీ అక్కడ కేవలం కాదు, అది చాలా ఘనమైనది. ఆ కేవలమైనటువంటి విషయాలు ఏంటి? ఏ కామన్ విక్టరీ ఫర్ జస్టిస్ అంటే న్యాయం కోసం పోరాడితే వచ్చేటువంటి సాధారణ విజయం. ఫర్ పీస్, శాంతి కోసం చేసిన పోరాటం. ఫర్ హ్యూమన్ డిగ్నిటీ, మానవుని యొక్క హుందాతనము లేదా మానవ జాతిని కాపాడుకోవడం కోసంగా చేసినటువంటి పోరాటంలో మేము సాధించిన విజయాన్ని అభినందించడానికి, చూసి మాతో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి ఈ డిస్టింగ్విష్డ్ ఇంటర్నేషనల్ గెస్ట్ అందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. We have at last achieved our political emancipation. Emancipation means విముక్తి. Freedom from restriction. బంధనాల నుండి విముక్తి పొందారు, రాజకీయ బంధనాల నుండి విముక్తి పొందారు చివరికి. We pledge ourselves to liberate all our people from the continuing bondage of poverty, deprivation. Deprivation means state of not having one's right-free benefits. అంటే న్యాయబద్ధంగా ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు రాకపోవడం, అంటే అది కూడా ఒక పేదరికము, బాధాకరమైనటువంటి పరిస్థితి, లేమి అని అనొచ్చు. అంటే పావర్టీ, డిప్రైవేషన్, పేదరికము, కలిమి ఏములు అంటారు చూడండి. ఈ యొక్క పేదరికము బంధనాల నుండి అవి చిరకాలంలో కొనసాగుతూ ఉన్నాయి. వాటి నుండి కూడా మా ప్రజలని మేము లిబరేట్ చేస్తాం, అంటే వారికి స్వేచ్ఛనిస్తాం, అంటే పేదరికాన్ని నిర్మూలిస్తాం. సఫరింగ్, బాధ, జెండర్ అండ్ అదర్ డిస్క్రిమినేషన్, లింగ భేదం, ఇప్పటిదాకా వర్ణ భేదం అంటే స్కిన్ కలర్, రేషియల్ డిస్క్రిమినేషన్ నుండి వారు విముక్తి పొందారు. ఇప్పుడు ఇక విమెన్ అండ్ మెన్, జెండర్ డిస్క్రిమినేషన్, వాటి నుండి కూడా విముక్తిని పొందుతాము. నెవర్ నెవర్ అండ్ నెవర్ అగైన్, ఎప్పటికీ కూడా shall it be that this beautiful land we again experience the oppression of one by another. ఎప్పటికీ కూడా ఈ అప్రెషన్ మీన్స్ అణచివేత. ఏనాటికి కూడా మా ల్యాండ్, మా యొక్క భూమి, మా దేశము, ఇలాంటి ఈ అందమైన దేశము ఎప్పటికీ కూడా అలాంటి అందవిహీనమైనటువంటి భావాలకు గురి కాకుండా మేము ఉంచుకుంటాము, కాపాడుకుంటాము. This one shall never set on
So glorious a human achievement. Let freedom in. God bless Africa. ఇక్కడ సన్ షల్ నెవర్ సెట్ డౌన్ అంటే బ్రిటిష్ వారు ఒకప్పుడు ఈ యొక్క వరల్డ్ మొత్తంలో కూడా నియర్లీ 25% ఆఫ్ ద ల్యాండ్ అంటే కంట్రీస్ ని వాళ్ళు ఆక్యుపై చేశారు. అంటే వారు ఎక్కడైతే తమ అధికారాన్ని స్థాపించారో ఆయా దేశాలలో ఏదో ఒక టైంలో ఏదో ఒక దేశంలో ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అంటే అస్తమించడం అనేది లేదు ఇక. అన్ని దేశాలని వాళ్ళు ఆక్రమించారు. అందుకే సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని అంటారు. ఇక్కడ అలాంటి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆ వైట్ పీపుల్ లేదా బ్రిటిషర్స్ మీద సాధించినటువంటి ఒక మానవ ఘన విజయం, హ్యూమన్ అచీవ్మెంట్. లెట్ ఫ్రీడమ్ ఇన్ అంటే ఇక స్వేచ్ఛని లేదా స్వతంత్రాన్ని రాజ్యం ఏలనిద్దాం. ఇండియన్స్ రూల్. గాడ్ బ్లెస్ ఆఫ్రికా దేశాన్ని దేవుడు దీవించాలి. అవుట్ క్లాస్ అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా పేరుబడిన మండేలా తన 30 సంవత్సరాల జైలు జీవితాన్ని తన యొక్క దేశ ప్రజల కోసంగా గడిపినటువంటి మండేలాని ప్రజాస్వామ్యయుతంగా నాయకుడిగా వారు ఎన్నుకొని ఏర్పాటు చేసినటువంటి ఆ సభలో మండేలా చెప్పినటువంటి మాటలు an extraordinary human disaster అంటే ఒక అసాధారణమైనటువంటి ఒక మానవ విపత్తు. ఆ విపత్తు నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకొని వాళ్ళు ద గ్లోరియస్ హ్యూమన్ అచీవ్మెంట్ అంటే విఖ్యాతిగాంచిన లేదా కీర్తి కలిగినటువంటి లేదా విశేషమైనటువంటి ఘనతని సాధించారు అని ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి సారాంశం. A few months later, we all lifted our eyes in awe as a spectacular array of South African jets, helicopters, and troop carriers rolled in perfect formation over the Union buildings. Few moments later, and then కొన్ని క్షణాల తర్వాత we all lifted our eyes in awe. అంటే మనం నోరు తెరుచుకొని సంభ్రమాశ్చర్యాలతోటి అద్భుతంగా ఉంటదంట చూసారా, అలాగా కళ్ళు తెరుచుకొని మనము కళ్ళు పైకెత్తి ఆ పైన చూడడం జరిగింది. ఆ పైన ఏం కనపడుతుంది ఆకాశంలో? ఎ స్పెక్టాక్యులర్ యారే, దట్ మీన్స్ అన్ ఇంప్రెసివ్ డిస్ప్లే. అంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదర్శన జరుగుతా ఉంది. ఇట్ ఇస్ కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్. అది చాలా రంగురంగులుగాను ఆకర్షణీయంగాను ఉంది. ఏంటవి? హెలికాప్టర్స్, జెట్స్ అండ్ ట్రూప్ క్యారియర్స్ అవన్నీ కూడా ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ యూనియన్ బిల్డింగ్ మీద ఒక పర్ఫెక్ట్ ఫార్మేషన్ అంటే ఒక ఖచ్చితమైనటువంటి చక్కటి ఇంప్రెసివ్ గా అద్భుతమైనటువంటి ఒక ప్రదర్శనతోటి విమానాలన్నీ కూడా ఉన్నాయి. మనము ఇండిపెండెన్స్ డే లేదా రిపబ్లిక్ డే ఎప్పుడు కనుక గమనిస్తే మన వైమానిక దళం వారు భారతదేశపు త్రివర్ణ పతాకం కనపడే విధంగా ఆ విమానాలని ఆకాశంలో సెట్ చేస్తా ఉంటారు, రన్ చేస్తా ఉంటారు. అలాగా ఊహించుకోవచ్చు ఇక్కడ మనము. It was not only a display of pinpoint precision and military force, but a demonstration of the military's loyalty to democracy. సో ఇక్కడ రోల్ అంటే గర్జించడము, ఈ యొక్క మిలిటరీ ఫోర్స్ అంటే సైనిక శక్తి వారి యొక్క శక్తిని చూపించారు. అందరూ కూడా అక్కడ విస్మయం చెందారు. ఇక్కడ ఈ డిస్ప్లే చేయడం అనేది ఈ ప్రిసిషన్ అంటే చాలా ఖచ్చితంగా వాళ్ళు మిలిటరీ వాళ్ళు తమ యొక్క శక్తిని ప్రదర్శించడం, తమకెంత సైన్యం ఉంది, తమ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది ప్రదర్శించడంగా భావించకుండా మనము అది ఒకటే కాకుండా మిలిటరీస్ లాయలిటీ టు డెమోక్రసీ అంటే కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి సైన్యం యొక్క లాయల్టీ, విధేయత, తమ యొక్క ఆనందాన్ని ప్రదర్శన రూపంలో చూపించినట్టుగా కూడా మనం అనుకోవచ్చు. To a new government that had been freely and fairly elected. సో ఏ యొక్క ప్రభుత్వానికి వీరు ఈ యొక్క సైనిక శక్తిని చూపించారు? న్యూ గవర్నమెంట్, కొత్తగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి. అది కూడా ఆ ప్రభుత్వం ఎలా ఎన్నుకోబడింది? ఫ్రీలీ అండ్ ఫెయిర్లీ, స్వేచ్ఛాయుత వాతావరణంలో న్యాయబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఆ ప్రభుత్వానికి తమ యొక్క విధేయతని తమ యొక్క సైనిక శక్తి ద్వారా చూపించారు. Only 2 nights before, the highest generals of the South African Defence Force and Police, their chest bedecked with ribbons and medals from days gone by, saluted me and pledged their loyalty.
ఓన్లీ మూమెంట్స్ బిఫోర్ అంటే కొద్ది క్షణాల క్రితమే ద హైయెస్ట్ జనరల్స్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్, హైయెస్ట్ జనరల్స్ అంటే ఉన్నతాధికారులు సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికాకు చెందిన డిఫెన్స్ ఫోర్స్ రక్షణ దళాలు పోలీసులు వాళ్ళ యొక్క హృదయాల మీద అఫీషియల్ గా వాళ్ళు ఏమైతే ఆ మెడల్స్ కానీ లేదా రిబ్బన్స్ కానీ అలంకరిస్తుంటారో వాటన్నిటిని కూడా డెకరేట్ చేస్తున్న వెడ్డెక్కడు వాళ్ళు సాల్యూట్ చేశారు. సాల్యూటెడ్ మీ అండ్ ప్లెడ్జ్ దేర్ లాయల్టీ, వాళ్ళ యొక్క ప్రతిజ్ఞ వాళ్ళు నా పట్ల విధేయతల్ని ప్రతిజ్ఞ చేసి చూపించారు. I was not unmindful of the fact that not so many years before they would not have saluted but arrested me. అయితే నేను ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఏ విషయాన్ని వాళ్ళు కొన్ని ఏళ్ల క్రితమే నన్ను అరెస్ట్ చేశారు కానీ సెల్యూట్ అనేవి చేయలేదు. అంటే వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వహించారు. నేను నా దేశం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతతో వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు. ప్రభుత్వాలు ఎలా చెబితే అధికారులు అలా ప్రవర్తిస్తారు. కాబట్టి ఎవరైతే వీళ్ళు సాల్యూట్ చేశారో, ఎవరైతే వాళ్ళ యొక్క విధేయతను నా ముందు ప్రదర్శించారో వాళ్ళని నేనేమి కోపగించుకోవడం లేదు. నేనే వాళ్ళ గురించి తప్పుగా అనుకోవడం లేదు. ఫైనల్లీ చైర్మన్ ఆఫ్ ఇంపాలా jets left a smoke trail of the black, red, green, blue and gold of the new South African flag. చివరగా ఈ ఇంపాలా జెట్స్ ఇవి చేవ్రాన్ అంటే కొత్త దక్షిణాఫ్రికా జెండా. దీనిలో ఉన్నటువంటి రంగులు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలము మరియు గోల్డ్ కలర్ అంటే బంగారపు రంగులకు సంబంధించినటువంటి ఆ కలర్స్ బయటికి వచ్చే విధంగా స్మోక్ ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆకాశంలో సౌత్ ఆఫ్రికా యొక్క కొత్త ఫ్లాగ్ డిస్ప్లే అవ్వడం జరిగింది. The day was symbolized for me by the playing of our two national anthems and the vision of whites singing Kosi Sikei Africa and blacks singing Daistem, the old anthem of the Republic. Black people నేషనల్ anthem అనేది అక్కడ ఆలాపించబడింది. సో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఆ లిరిక్స్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే అసలు ఆ నేషనల్ anthem అనేది పాడబడలేదు. అది వన్స్ డిస్పైజ్డ్ అంటే దాన్ని చాలా తృణీకరించి తక్కువ హ్యాడ్ ఏ వెరీ లో ఒపీనియన్, తక్కువ అభిప్రాయంతో చూడడం, జస్ట్ లైక్ హేట్ అంటే ద్వేషించడం జరిగింది. బట్ దే వుడ్ సూన్ నో ద వర్డ్స్ బై హార్ట్. కానీ అందులో ఉన్నటువంటి ఆ పదాలని సరిగా వాళ్ళు కంఠస్థం కూడా చేస్తారు. ఆన్ ద డే ఆఫ్ ద ఇనాగరేషన్, ఆ ప్రమాణ స్వీకారోత్సవం రోజున ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ సెన్స్ ఆఫ్ హిస్టరీ. అంటే చరిత్ర సృష్టించినటువంటి ఆ హృదయం ఉప్పొంగిపోయింది. ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ద 28th century అంటే 20వ శతాబ్దంలోని మొదటి దశాబ్దంలో అంటే 1800 సంవత్సరాలలో, a few years after the bitter Anglo-Boer War అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక భయంకరమైనటువంటి ఆంగ్లో బోయర్ వార్ అంటే బ్రిటిషర్స్ కి ఆ బోయర్ సంబంధించినటువంటి యుద్ధం ఒకటి జరిగింది. అండ్ బిఫోర్ మై ఓన్ బర్త్ ద వైట్ స్కిన్డ్ పీపుల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్యాచ్డ్ అప్ దేర్ డిఫరెన్సెస్. అంటే తను జన్మించిన ముందు జరిగినటువంటి ఆ ఆంగ్లో బోయర్ వార్ అనేది అపార్టైడ్ కి మూల కారణంగా మారిస్తున్నారు. ఈ యుద్ధం తర్వాత అంటే యుద్ధం ఎప్పుడు జరిగింది? నెల్సన్ మండేలా పుట్టుకకి జన్మకి ముందు. నెల్సన్ మండేలా ఎప్పుడు పుట్టారు? 18th July 1918. ఈ సెకండ్ ఆంగ్లో బోయర్ వార్ ఎప్పుడు జరిగింది? 11th October 1899. అంటే తన పుట్టక ముందు జరిగినటువంటి ఆంగ్లో బోయర్ వార్ వలన ఈ వైట్ స్కిన్ పీపుల్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళే ఈ ఫ్యాక్షన్ రిపేర్లన్నీ స్టార్ట్ చేశారు. ఇలాగా డిఫరెన్సెస్ అంటే దేరాలో అండ్ ఎరెక్టెడ్ ఏ సిస్టమ్ ఆఫ్ రేషియల్ డామినేషన్, జాతి వివక్షకు సంబంధించినటువంటి ఒక విధానాన్ని వాళ్ళే అక్కడ స్థాపించారు, నిలబెట్టారు. ఎవరికి వ్యతిరేకంగా? ఎగనెస్ట్ ద డార్క్ స్కిన్డ్ పీపుల్స్ ఆఫ్ దేర్ ఓన్ ల్యాండ్. సొంత భూమికి చెందినటువంటి ఆ ప్రజలు, దక్షిణాఫ్రికా దేశానికి చెందినటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే వ్యతిరేకంగా ఈ వర్ణం అంటే రంగుకు సంబంధించి మీరు బ్లాక్ మేము వైట్ అని ఆ యొక్క అపార్టైడ్ విధానాన్ని తీసుకొచ్చారు. ద స్ట్రక్చర్ దే క్రియేటెడ్ formed the basis of one of the
హార్షెస్ట్, మోస్ట్ ఇన్హ్యూమన్. వాళ్ళు ఏదైతే ఆ స్ట్రక్చర్, ఆ విధానాన్ని క్రియేట్ చేశారో అది కూడా దేన్ని బేస్ చేసుకొని, స్కిన్ ని బేస్ చేసుకొని, దట్ ఈస్ ద హార్షెస్ట్ అంటే చాలా ఘోరమైనటువంటి మోస్ట్ ఇన్హ్యూమన్ అంటే అమానవీయ అంటే మానవత్వానికి వ్యతిరేకమైన క్రూయల్ సొసైటీస్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ నోన్. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంఘాలు, ఏ యొక్క సమాజానికి కూడా అప్పటిదాకా తెలియనటువంటి ఒక కొత్త అమానవీయమైన క్రూయల్ సిస్టమ్ ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. నౌ ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఆఫ్ ద 20th century, ఇప్పుడు ఈ చివరి దశాబ్దంలో, 20వ శతాబ్దంలో చివరి దశాబ్దంలో అంటే 1900 చివరికి వచ్చేసారనమాట. మనం చెప్పారు 1994 అని. ఆ చివరిలో అండ్ మై ఓన్ 8th decade యాజ్ ఎ మ్యాన్, నేను 80 ఏళ్ల ఈ వయసులో that system had been overturned forever and replaced by one that recognized the rights and freedoms of all peoples regardless of the color of their skin. ఈ నా 80 ఏళ్ల వయసులో వాళ్ళు పెట్టినటువంటి ఆ సిస్టమ్ అనేది ఓవర్టర్న్ అంటే రివర్స్ అయింది, బోల్తాపడింది, ఫర్ ఎవర్ ఎప్పటికీ శాశ్వతంగా అండ్ రీప్లేస్డ్ బై వన్ వేరే దాంతో పూర్తి చేయబడింది. దేంతో పూర్తి చేయబడింది? డెమోక్రసీ. దట్ రికగ్నైజ్డ్ ద రైట్స్. ఆ డెమోక్రసీ అందరి యొక్క హక్కుల్ని గుర్తిస్తుంది అండ్ ఫ్రీడమ్స్ అందరి యొక్క స్వేచ్ఛని కూడా గుర్తిస్తుంది. రిగార్డ్లెస్ ఆఫ్ అంటే ఆ కలర్ కానీ లేకపోతే స్కిన్ అని కానీ దేన్ని కూడా బేస్ చేసుకోదు. మనుషులు, ప్రజలు ఎవరైనా కూడా అందరూ కూడా ఒకటే డెమోక్రాటిక్ కంట్రీలో. That they had come about through the unimaginable sacrifices of thousands of my people. అయితే ఈ రోజు అనేది ఊరికనే రాలేదు, ఊహించడానికి కూడా అవకాశం లేనటువంటి త్యాగాలతోటి, అది కూడా వేల మంది ప్రజల ఊరికి కూడా అందినటువంటి త్యాగాలు చేయడం వల్ల పీపుల్ హూజ్ సఫరింగ్ అండ్ కరేజ్ కెన్ నెవర్ బీ కౌంటెడ్ ఆర్ రీపేడ్. ఆ పోరాటంలో ఆ ప్రజలు చూపించినటువంటి ఆ ధైర్యం, కరేజ్, వాళ్ళు పడినటువంటి ఆ బాధలు కూడా ఏ విషయంగా కూడా మనము వారికి తిరిగి చెల్లించలేము, మనం కౌంట్ కూడా చేయలేము. అన్ని రకాల సఫరింగ్స్ ని వాళ్ళు ఫేస్ చేశారు. I felt that day, as I have on so many other days, that I was simply the son of all those African patriots who had gone before me. ఇప్పుడు ఈ విజయము సాధించడానికి ముందు రోజులలో కూడా తాను ఎలాగైతే ఆఫ్రికన్ పేట్రియాట్స్ తనకంటే ముందున్నటువంటి ఆ దేశభక్తులు వాళ్ళ యొక్క సఫరింగ్స్, వాళ్ళ యొక్క కరేజ్, వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ ని ఎలాగైతే ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాడో ఈ రోజు కూడా తలుచుకున్నాడు. దట్ లాంగ్ అండ్ నోబుల్ లైన్ ఎండెడ్. అయితే ఆ సుదీర్ఘమైనటువంటి ఆ పోరాటము ముగిసిపోయింది. అండ్ నౌ బిగాన్ అగైన్ విత్ మీ. ఇప్పుడు మళ్ళీ నాతో కొత్తగా స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? డెమోక్రసీ స్టార్ట్ అయింది. ఐ వాజ్ పెయిన్డ్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ దెమ్. అయితే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే నేను వారికి కృతజ్ఞతనే తెలుపుకోలేకపోతున్నందుకు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేసినారు, వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు అతని కళ్ళకి కనిపించడం లేదు. అండ్ దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ దే సాక్రిఫైసెస్ ఆర్ రాట్. ఆ సాధించిందో చివరికి ఆఫ్రికాకి ఎలా విముక్తి కలిగిందో వాళ్ళు కూడా చూడలేకపోయారు. రాట్ మీన్స్ సాధించను. The policy of apartheid created a deep and lasting wound in my country and my people. ఈ పాలసీ విధానం ఏమైతే ఉందో, అపార్థైడ్ అంటే వర్ణ వివక్ష, జాతి వివక్షత ఏదైతే ఉందో, సెపరేటింగ్ పీపుల్ బేస్డ్ ఆన్ రేషియల్ అండ్ ఎథ్నిక్ క్రైటీరియా, ఈ విధానంలో విభజించడం అనేది ఏదైతే ఉందో ఇది ఒక లాస్టింగ్ వుండ్ అంటే చాలా చిరకాలంగా ఉన్నటువంటి ఒక గాయం. ఇన్ మై కంట్రీ అండ్ మై పీపుల్, నా దేశానికి నా ప్రజలకి కూడా ఇది ఒక మానని గాయం లాంటిది. ఆల్ ఆఫ్ us we spend many years, మేమందరం కూడా చాలా సంవత్సరాలు గడిపాం. ఇఫ్ నాట్ జనరేషన్స్, ఇంకా చెప్పాలన్నట్లయితే తరాలు, రికవరింగ్ ఫ్రమ్ దట్ ప్రొఫౌండ్ హర్ట్, మేము ఈ గాఢమైనటువంటి గాయం నుండి కోలుకోవడానికి. బట్ the decades of oppression and brutality had another unintended
ఎఫెక్ట్. అయితే ఈ దశాబ్దాలుగా డెకేడ్స్ మీన్స్ దశాబ్దాలుగా ఏదైతే అప్రెషన్ అంటే అణగదొక్కబడారో బ్రూటాలిటీ అంటే క్రూరత్వం అండ్ అన్ఇంటెండెడ్ యాదృచ్ఛికంగా తెలియకుండానే అనాలోచితమైనటువంటి వాళ్ళ యొక్క నిర్ణయము క్రూరమైనటువంటి నిర్ణయాలు ఈ యొక్క జాతి మీద చాలా లోతైనటువంటి ప్రభావాన్ని కలిగించింది. ఇట్ ప్రొడ్యూసెస్ ద ఆలివర్ కాంబోస్, ద వాల్టర్ సిసిలస్, ద చీఫ్ లుతులుస్, ద యూసఫ్ డాడూస్, ద బ్రామ్ ఫిషర్స్, ద రాబర్ట్ సోబోక్విస్ ఆఫ్ అవర్ టైమ్. అయితే ఈ పోరాటం వలన ఉద్భవించినటువంటి పుట్టినటువంటి నాయకులు వీళ్ళందరూ men of such extraordinary courage, వాళ్ళకి అసాధారణమైనటువంటి ధైర్యం, విజ్డమ్, దట్ మీన్స్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్, వివేకం అండ్ జెనరాసిటీ, దట్ మీన్స్ కైండ్నెస్, దట్ దే లైక్ మే నెవర్ బి నోన్ అగైన్. అలాంటి వ్యక్తులను మరలా నేను తిరిగి ఇది చూస్తానని అనుకోవడం లేదు. Perhaps it requires such depths of oppression to create such heights of character. బహుశా ఇంతటి ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఆ జనరేషన్స్ లో నుంచి బయటికి రావడానికి కారణం కూడా ఎంతగా అనగదొక్కబడినయో, ఎంతగా అనగదొక్కబడ్డామో అందమైన అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తి నాయకులుగా పొందగలిగాము. నా దేశం మినరల్స్ అండ్ జెమ్స్ అంటే ఖనిజాలతోటి, రత్నాలు లేదా వజ్రాలతోటి సంపదను కలిగి ఉండి తన నేల కింద, తన భూమి కింద ఇవన్నీ కూడా ఉన్నాయని, నీటితోటి ధనికంగా సంపన్నంగా ఉందని తెలుసు. బట్ ఐ హావ్ ఆల్వేస్ నోన్ దట్ ఇట్స్ గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ ఇట్స్ పీపుల్. కానీ అంతకంటే మించిన గొప్పదైన సంపద ఆ దేశ లేదా నా దేశ ప్రజలు. ఫైనల్ ద ప్యూరెస్ట్ డైమండ్స్, స్వచ్ఛమైన ఆ వజ్రాల కంటే కూడా ఈ నాణ్యమైనటువంటి నిజాయితీ లేదా నిజమైనటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అది నా దేశ ప్రజలు మాత్రమే. It is from these comrades in the struggle that I learned the meaning of courage. ఈ పోరాటంలో ఈ సహచర నాయకుల ద్వారా అసలు కరేజ్ అంటే ఏంటో దాని అర్థం ఏంటో నేను తెలుసుకున్నాను. Time and again I have seen men and women risk and give their lives for an idea. అయితే ఒక ఆలోచన కోసం, ఏంటి ఆలోచన ఐడియా, టు గెట్ ఫ్రీడమ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సో ఆ కారణం కోసంగా చాలా మంది పురుషులు, మహిళలు వాళ్ళు తమ యొక్క జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేశారు, వాళ్ళ యొక్క ప్రాణాలని దేశం కోసం అర్పించారు. ఐ హావ్ సీన్ మెన్ స్టాండ్ అప్ టు అటాక్స్ అండ్ టార్చర్ వితౌట్ బ్రేకింగ్. సో చాలా మంది పురుషులు నేను చూశాను, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఆ టార్చర్, చిత్రహింస లేదా ఆపకుండా జరుగుతున్నటువంటి దాడిని వాళ్ళు ఎలాగా ధైర్యంగా ఎదుర్కొన్నారు. షోయింగ్ ఎ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ దట్ డిఫైస్ ద ఇమాజినేషన్. వాళ్ళు ఆ రెసిలియన్స్ అంటే దట్ ఎబిలిటీ, అదొక సమర్థత. ఏంటా ఎబిలిటీ? ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొని దాని యొక్క దుష్ఫలితాల నుండి కోలుకునే సమర్థతను కలిగి ఉండడం మన యొక్క ఊహకి కూడా అందదు. అలాంటి మనుషులు నేను చూశాను. I learned that courage was not the absence of fear. ఇక్కడ కరేజ్ అంటే భయం లేకుండా ఉండడం అని కాదు, బట్ ద ట్రయంఫ్ ఓవర్ ఇట్. ఆ ఫియర్ ని మనము అధిగమించడం, ఓవర్కమ్ చేయడం, దాని మీద విజయాన్ని సాధించడమే కరేజ్. ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ హీ హూ డస్ నాట్ ఫీల్ అఫ్రైడ్. ధైర్యవంతుడు అంటే వాడు అసలు భయపడని వాడు, భయం అంటే తెలియని వాడు అని అనుకోబాకండి. బట్ హీ హూ కాంకర్స్ దట్ ఫియర్, ఆ భయాన్ని వాళ్ళు అధిగమించాలా, ఓడించాలా, అప్పుడే వాళ్ళు బ్రేవ్ మ్యాన్ అవుతారు. No one is born hating another person because of the color of his skin or his background or his religion. ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా మరొక వ్యక్తిని అవతల వారి రంగు పరంగా గాని, లేదంటే వారి యొక్క స్థితిగతుల పట్ల గాని, లేకపోతే వారి యొక్క మతాన్ని ఉద్దేశించి గాని ద్వేషిస్తూ పుట్టరు. ఎవరు కూడా పుట్టేటప్పుడు ఇతరులను ద్వేషించడానికో ద్వేషిస్తూనో పుట్టరు. అయితే పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్. అయితే ద్వేషించడం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే దే కెన్ లెర్న్ టు హేట్. ఇతరులను ద్వేషించడం కనుక నేర్చుకున్నట్లయితే దే కెన్ బి టాట్ టు లవ్. ప్రేమించడం ఎలాగో వాళ్ళకి నేర్పించగలము. ఫర్ లవ్ కమ్స్ మోర్ నేచురల్లీ టు ద హ్యూమన్ హార్ట్ దాన్ ఇట్స్ ఆపోజిట్. అందుకని ద్వేషానికి వ్యతిరేకమైనది ప్రేమ. సో ప్రేమని చాలా సహజంగా మనము నేర్పగలుగుతాము.
ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్స్ ఇన్ ప్రిజన్, గ్రిమ్మెస్ట్ అంటే అత్యంత విచారకరమైనటువంటి రోజులలో 30 years జైల్లో ఉన్నానని చెప్పారు మండేలా. ఆ టైంలో కూడా వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఐ వర్ పుష్డ్ టు అవర్ లిమిట్స్, ఈ మండోలా గారు తనతోటి ఉన్నటువంటి సహచరులు వీళ్ళందరూ కూడా ఇక అవమానం గాని, ఆ నొప్పిని గాని, ఆ బాధని గాని ఇక మేము బేర్ చేసే సామర్థ్యం మా దగ్గర లేదు, ఇంక మా పని అయిపోయింది అనుకున్నటువంటి అలాంటి సందర్భంలో కూడా ఐ వుడ్ సీ ఎ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ వన్ ఆఫ్ ద గర్ల్స్. అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులలో ఒకరిలో గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ అంటే మానవత్వానికి చెందినటువంటి ఒక చిన్న ఆశ, ఇతనికి మానవత్వం ఉంది అని అనుకోగలిగే విధంగా ఆ సైనికుల్లో ఎక్కడో మండేలా గారికి కనపడినంత కనిపెట్టగలిగారంట. ఎవరంటే డిమ్ లైట్ అంటే మిణుకు మిణుకుమంటున్నటువంటి, అంటే ఇంకా మనుషుల్లో మానవత్వం చచ్చిపోలేదు, ఎంతో కొంత ఎక్కడో చోట ఉంది అని కనిపెట్టగలిగారంట. చూడగలిగాడు పర్హాప్స్ జస్ట్ ఫర్ ఎ సెకండ్, అది కూడా ఒక్క సెకండ్. అంటే వీళ్ళని బాధించేటప్పుడు ఆ గాడ్ లో కూడా అయ్యో అనే కథలతో ఎక్కడో వచ్చింది. బట్ ఇట్ వాజ్ ఇనఫ్ టు రీఅష్యూర్ మీ, అది చాలు నాకు అండ్ కీప్ మీ గోయింగ్, మా యొక్క పోరాటంలో మేము ముందుకి సాగడానికి మాకు ఆ డిమ్ లైట్ అనేది మాకు చాలు. మ్యాన్స్ గుడ్నెస్ ఈజ్ ఎ ఫ్లేమ్, మనిషి యొక్క మంచితనం ఒక జ్వాల లాంటిది, దట్ కెన్ బి హిడెన్, అది కనపదు బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్, కానీ దాన్ని ఎవరు కూడా ఆర్తి వేయలేరు, అది ఆర్తి వేయబడదు అని చెప్తున్నారు. సో టోటల్ గా 2 సంవత్సరాలు అణచివేతకు గురి చేయబడిన, జైలు శిక్షలు అనుభవించిన, బాధలకు గురి చేయబడినా కూడా అసలు అధికారులని కూడా ఒక్క మాట అనడానికి సిద్ధపడలేదు. తమను శిక్షిస్తున్నటువంటి గాడ్స్ లో కూడా మంచిని మానవత్వాన్ని చూసి దాని నుండి అది కూడా ఎక్కడ కొద్దిగా కనపడుతున్నటువంటి ఆ గుడ్నెస్ ని తనకి మోటివేషన్ గా తీసుకున్నాడు, తన యొక్క ఈ మూవ్మెంట్ ని కొనసాగించాడు. హెడ్స్ ఆఫ్ టు నెల్సన్ మండేలా. ఇన్ లైఫ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్విన్ ఆబ్లిగేషన్స్, జీవితంలో ప్రతి ఒక్క మనిషికి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. Obligations to his family, to his parents, to his wife and children. That means personal responsibility. ఫ్యామిలీ లైఫ్, తన కుటుంబానికి, తల్లిదండ్రులకి, భార్యకి, పిల్లలకి సంబంధించి నిర్వర్తించాల్సిన బాధ్యతలు. అండ్ హీ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు హిజ్ పీపుల్, ప్రజలకు సంబంధించి, హిజ్ కమ్యూనిటీ, తన సంఘానికి, తన వర్గం వారికి సంబంధించి, హిజ్ కంట్రీ, తన దేశానికి సంబంధించి నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంటుంది. సో పర్సనల్ అండ్ సివిక్ అంటే పౌరుడిగా ఒక బాధ్యత, వ్యక్తిగా ఒక బాధ్యత. టు ట్విన్ ఆబ్లిగేషన్. Each man is able to fulfill those obligations according to his own inclinations and abilities. ఒక పౌర సమాజంలో విలువలతో కూడిన అంటే కైండ్నెస్, జాలి, దయత, ఒకరికొకరు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న విధంగా ఉన్న సమాజంలో ప్రతి ఒక్క మనిషి కూడా తనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఈ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది అతని యొక్క సహజ ప్రవర్తన ధోరణిని బట్టి తనకు అనుకూలంగా, తనకి ఇష్టమైన, తన సమర్థతకు తగిన విధంగా ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది ఇట్స్ కామన్. బట్ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా, కానీ సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ మై బర్త్ అండ్ కలర్ టు ఫుల్ఫిల్ both of those obligations. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అసాధ్యం, ఇంపాసిబుల్. నాలాంటి పుట్టిన వారికి, నాలాంటి కలర్ లో పుట్టినటువంటి వారికి ఈ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఇతను తన కలర్ గురించి ముందే చెప్పి ఉన్నారు, బ్లాక్ పీపుల్. ఇన్ సౌత్ ఆఫ్రికా ఎ మ్యాన్ ఆఫ్ కలర్ హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వాజ్ punished and isolated. ఈ సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి కలర్ అంటే బ్లాక్ పీపుల్ ఎవరైతే ట్రై చేస్తారో, అటెంప్ట్ చేస్తారో ఎలాగా టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనిషిలాగా జీవించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు వాజ్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్, వారు శిక్షించబడతారు, మెలివేయబడతారు, అంటే దూరంగా పక్కకి ఉంచబడతారు. In South Africa, a man who tried to fulfill his duty to his people was inevitably ripped from his family and his home
and was forced to live a life apart. ఎవరైతే ఈ సౌత్ ఆఫ్రికాలో సమాజం పట్ల, తన ప్రజల పట్ల తన బాధ్యతలని, తన డ్యూటీస్ ను ఫుల్ఫిల్ చేయాలనుకుంటారో ఇన్ఎవిటబుల్లీ తప్పనిసరిగా ఇప్పుడు అంటే వేరు చేయబడతారు. దేని నుండి? ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ హోమ్. తన కుటుంబం నుండి, తన ఇంటి నుండి వేరు చేయబడటమే కాకుండా అండ్ వాజ్ ఫోర్స్డ్ టు లివ్ ఎ లైఫ్ అపార్ట్ అంటే దూరంగా నివసించాల్సి వస్తుంది. బలవంతంగా వాళ్ళు నివసించాల్సి వస్తుంది. ఎక్యులైట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సీక్రసీ అండ్ రెబిలియన్. ఎలా అంటే వాళ్ళ యొక్క ఉనికిని, వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మరుగునపరిచి వాళ్ళు రహస్య జీవితాన్ని గడుపుతూ విప్లవకారులుగా ముద్రించబడతారు. ఐ డిడ్ నాట్ ఇన్ ద బిగినింగ్ చూస్ టు ప్లేస్ మై పీపుల్ అబౌవ్ మై ఫ్యామిలీ. అయితే బిగినింగ్ లో నా ఫ్యామిలీ కంటే ఈ ప్రజలే ఎక్కువ అనేది నేను భావించలేదు. మొదట నా ఫ్యామిలీకే ఇంపార్టెన్స్. బట్ ఇన్ అటెంప్టింగ్ టు సర్వ్ మై పీపుల్, కానీ ఎప్పుడైతే నా ప్రజలకు నేను సేవ చేయడం ప్రారంభించానో ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్. అప్పుడు నాకు అర్థమైంది, నేను నా యొక్క బాధ్యతల నుండి తప్పించబడ్డాను. ఏ ఏ బాధ్యతల నుండి? యాజ్ ఎ సన్, కొడుకుగా, బ్రదర్, సోదరుడిగా, ఎ ఫాదర్, తండ్రిగా, అండ్ హస్బెండ్, భర్తగా. అంటే నేను వెలివేయబడ్డాను, ఒక రెబెలియన్గా ముద్రించబడ్డాను. సో నా కుటుంబానికి దూరం అయ్యాను. సో నా బాధ్యతల నుండి నేను తప్పుకోవాల్సి వచ్చింది. ఐ వాజ్ నాట్ born with a hunger to be free. స్వేచ్ఛ కోసంగా కోరుకుంటూ స్వేచ్ఛ పొందాలని ఆకలి అంటే తీక్షణమైనటువంటి కోరికతో ఉన్నటువంటి పుట్టుక ఏమీ కాదు నాది. ఐ వాజ్ born ఫ్రీ. నేను పుట్టేటప్పుడు స్వేచ్ఛగానే పుట్టాను. ఫ్రీ ఇన్ ఎవ్రీ వే, అన్ని రకాలుగా నేను స్వేచ్ఛా జీవిని. దట్ ఐ కుడ్ నాట్ నాకు తెలుసు. ఫ్రీ టు రన్ ఇన్ ద ఫీల్డ్స్ నియర్ మై మదర్స్ హట్. ఎంత స్వేచ్ఛ అంటే నా తల్లి ఇంటి దగ్గర, మా గుడిసె దగ్గర పొలాలలో నేను చాలా స్వేచ్ఛగా పరిగెట్టేవాడిని. ఫ్రీ టు స్విమ్ ఇన్ ద క్లియర్ స్ట్రీమ్. స్వచ్ఛగా పారుతున్నటువంటి కాలువలో చక్కగా ఈత కొట్టేవాడిని. దట్ ran through my village. ఆ కాలువ మా గ్రామం గుండా వెళ్తూ ఉండేది. ఫ్రీ టు రోస్ట్ మీల్స్ అండర్ ద స్టార్స్. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్న టైంలో అంటే ఈవినింగ్ టైంలో చక్కగా ఈ మీల్స్ అంటే మొక్కజొన్న కండలు అవి నేను కాల్చుకునే వాళ్ళము. అండ్ రైల్ ద బ్రాడ్ బ్యాక్స్ ఆఫ్ ఫ్లేమోవింగ్ వీట్స్. చక్కగా చిన్నగా నిదానంగా కదులుతున్నటువంటి ఎద్దుల మీదకి ఎక్కి సవారీ చేసేవాళ్ళం. As long as I obeyed my father and abided by the customs of my tribe. అయితే ఈ స్వేచ్ఛ ఎంతకాలం ఉంది అంటే నేను ఎంతకాలం వరకైతే నా యొక్క తండ్రికి విధేయుడినై ఉన్నానో, నా యొక్క జాతి ట్రైబ్ ఆ కస్టమ్స్ అంటే ఆ జాతి యొక్క ఆచారాలకు కట్టుబడి బద్ధుడినై ఉన్నానో, అబైడెడ్ బై, ఐ వాజ్ నాట్ ట్రబుల్డ్ బై ద లాస్ ఆఫ్ మ్యాన్ ఆర్ గాడ్. అప్పటి వరకు కూడా నేను చట్టం ద్వారా కానీ, దేవుడి ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, ఎవరి ద్వారా కూడా ఈ లాస్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి చేత సృష్టించబడినటువంటి చట్టం ద్వారా కానీ, లేదా దేవుడికి సంబంధించి మనకు కొన్ని నియమాలు ఉంటాయి, వాటి ద్వారా కానీ నేను ఏమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ఇట్ వాజ్ ఓన్లీ వెన్ ఐ బిగాన్ టు లెర్న్ దట్ మై బాయ్హుడ్ ఫ్రీడమ్ వాజ్ అన్ ఇల్యూషన్. అయితే నాకు త్వరగా తెలిసింది ఎలా, ఎప్పుడైతే నా బాల్యంలో నేను అనుభవించినటువంటి ఆ స్వేచ్ఛ అనేది ఒక భ్రాంతి, ఒక భ్రమ. అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలాంటి బాధ్యతలు ఉండవు, సమాజంతో కనెక్షన్స్ ఉండవు, తల్లి ఇల్లు. సో అలాంటప్పుడు తను ఎంజాయ్ చేసినటువంటి ఆ ఫ్రీడమ్ అనేది పెరిగి పెద్ద అయ్యే కొద్దీ అది ఒక భ్రాంతి, వాళ్ళు ఫ్రీడమ్ లో లేరు అనే సంగతి తెలిసింది. When I discovered as a young man that my freedom had already been taken from me. ఎప్పుడైతే నేను యవనంలోకి వచ్చానో అప్పుడే నాకు అర్థమైంది, ఆల్రెడీ నా దగ్గర నుంచి నా స్వేచ్ఛను ఎవరో లాగేసేస్తున్నారు. That I began to hunger for it. ఏ మనిషికైనా స్వేచ్ఛగా జీవించాలని ఉంటది. సో ఇక్కడ మండేలాకి కూడా తన యొక్క ఫ్రీడమ్ ని పొందాలనే కోరిక, ఆకలి ఎక్కువైంది. That first as a student I wanted freedom only for myself. విద్యార్థిగా ఉన్నప్పుడు తను స్వేచ్ఛగా ఉంటే చాలు అని అనుకున్నాడు. The transitory freedoms of being able to stay out at night. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ట్రాన్సిటరీ మీన్స్ టెంపరరీ, నాట్ పర్మనెంట్, తాత్కాలికమైనటువంటి స్వేచ్ఛ. అంటే తను నైట్
బయట ఇష్టమైన చోట ఉండగలిగేంత వరకు రీడ్, తనకి ఇష్టమైన చదువులు చదవగలగడం, వాట్ ఐ ప్లీజ్డ్ అండ్ గో వేర్ ఐ చోజ్, తనకి నచ్చినటువంటి ప్లేస్ కి వెళ్ళగలగడం, అంతవరకు స్వేచ్ఛని తాత్కాలికంగా అయినా సరే అనుభవించాడు. లేటర్ తర్వాత యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఇన్ జహాన్స్బర్గ్ I armed for the basic and honorable freedoms of achieving my potential, of earning my keep, of marrying and having a family, the freedom not to be obstructed in your life. తర్వాత యాజ్ ఎ యంగ్ మ్యాన్ యువకుడిగా ఉన్నప్పుడు జొహాన్స్బర్గ్ నగరానికి వెళ్ళాడు. అక్కడ అన్నిడంటే అక్కడ బలంగా కోరుకున్నాడు, స్ట్రాంగ్లీ డిజైర్డ్ ఫర్ ద బేసిక్ అండ్ ఆనరబుల్ ఫ్రీడమ్స్. ఏ మనిషికైనా సర్వసాధారణంగా ప్రాథమికంగా ఉండేటటువంటి గౌరవ మర్యాదలు, స్వేచ్ఛ, అవన్నీ కూడా అచీవింగ్ మై పొటెన్షియల్ అంటే తనకి శక్తికి తగిన విధంగా తను ఏదైతే పొందగలడో అంతవరకు కూడా తన స్వేచ్ఛని పొందగలిగాడు. ఆఫ్ ఎర్నింగ్ మై కీప్ మీన్స్ హియర్ ఇన్కమ్, తన పోషణ కోసంగా సంపాదించే సంపాదన. ఆఫ్ మ్యారీయింగ్ అండ్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ, వివాహం చేసుకోవడంలో, కుటుంబాన్ని ఏర్పరచుకోవడంలో కూడా స్వేచ్ఛగానే ఉన్నాడు. ద ఫ్రీడమ్ నాట్ టు బి అబ్స్ట్రక్టెడ్ ఇన్ ఏ లాఫుల్ లైఫ్, చట్టబద్ధంగా జీవించినటువంటి ఆ జీవనంలో తన స్వేచ్ఛ ఎక్కడ కూడా అడ్డగించబడలేదు, బ్లాక్ చేయబడలేదు. బట్ దెన్ ఐ slowly saw that not only was I not free, but my brothers and sisters were not free. ఆ తర్వాత నిదానంగా గమనిస్తే తను మాత్రమే కాదు, తనతో పాటు నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు కూడా స్వేచ్ఛగా లేరు అని తెలుసుకున్నాడు. ఐ సా దట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ మై ఫ్రీడమ్ దట్ వాజ్ కర్టెయిల్డ్, అంతేకాదు తన యొక్క స్వేచ్ఛ మాత్రమే పరిమితులు విధించబడలేదు, లిమిట్ చేయబడలేదు. బట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీవన్ హూ లివ్డ్ లైక్ ఐ డిడ్, తను ఎవరినైతే చూస్తున్నాడో తనతో పాటు ఉన్నటువంటి అందరి యొక్క, తనలాంటి వారందరి యొక్క స్వేచ్ఛ కూడా అక్కడ హరించి వేయబడింది. దట్ ఈస్ when I joined the African National Congress, and that is when the hunger for my own freedom became the greater hunger for the freedom of my people. At first Mandela joined in the African National Congress. సో మొదట పార్టీలో చేరాడు. ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసమో ఆకలి అయింది, ఆకలి మీన్స్ హియర్ డిజైర్, కోరుకున్నాడు. ఆ కోరిక చివరికి రోజులు గడిచే కొద్ది ఎలా తయారైందంటే తన ఒక్కడి స్వేచ్ఛ గురించి మాత్రమే కాదు, తన జాతి యొక్క స్వేచ్ఛని పొందాలి అని అతనికి కాంక్ష, ఆ కోరిక అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇట్ వాస్ దిస్ డిజైర్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్ టు లివ్ దేర్ లైవ్స్ with dignity and self-respect that animated my life. ఎప్పుడైతే తన జాతి, మై పీపుల్ అంటే అక్కడ కంట్రీ లేదా జాతి, తన జాతి ప్రజల యొక్క స్వేచ్ఛ గురించి తను కాంక్షించాడో, కోరుకున్నాడో, వారందరూ కూడా డిగ్నిటీతో, ఉన్నతనంతో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో బ్రతకాలని అనుకున్నాడో, ఆ కోరిక అనేది అతని యొక్క లైఫ్ ని యానిమేట్ చేసింది. అంటే తన జీవితానికి ఒక ఎనర్జీని ఇచ్చింది, అంటే ఒక ప్రేరణని కలిగించింది, ఉత్తేజపరిచింది ఆ యొక్క కోరిక. ఏ కోరిక? డిజైర్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్ దట్ ట్రాన్స్ఫార్మ్ ది ఫ్రైటెండ్ యంగ్ మ్యాన్ ఇంటూ ఎ బోల్డ్ వన్. అప్పటిదాకా కొంచెం గొప్ప భయంతో ఉన్నటువంటి చట్టం పట్ల, ఆ దేశపు ఆచారాల పట్ల భయంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు, చేంజ్ అయిపోయాడు. యంగ్ మ్యాన్ ఇంటూ ఎ బోల్డ్ వన్, ఒక ధైర్యవంతుడిగా తయారయ్యాడు. That drove a law-abiding economy to become a criminal. సో మండేలా ఒక పేరు, చట్టబద్ధంగా రూల్స్ ఫాలో అవుతున్నటువంటి లా అబైడింగ్ అటార్నీ టు బికమ్ ఏ క్రిమినల్. ఎలా అయ్యాడంటే ఒక నేరస్తుడిగా మలచబడ్డాడు. దట్ టర్న్ ఎ ఫ్యామిలీ లవింగ్ హస్బెండ్ ఇంటూ ఎ మ్యాన్ వితౌట్ ఏ హోమ్. కుటుంబాన్ని చక్కగా ప్రేమించేటటువంటి ఒక భర్త కుటుంబమే లేకుండా అయిపోయాడు. That forced a life loving man to live like a monk. చక్కగా జీవితాన్ని ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ బ్రతికేటటువంటి మనిషి ఒక సన్యాసిలాగా, అంటే వారు సన్యాసులు, భిక్షువులు జనానికి దూరంగా ఎక్కడో అరణ్యాలలో, కొండల్లో, గుహల్లో నివసిస్తా ఉంటారు. సో అలా తయారైపోయాడు. I am no more virtuous or self-sacrificing than the next man.
వర్చువస్ మీన్స్ హ్యావింగ్ ఎక్సలెంట్ మారల్ క్యారెక్టర్, అంటే చక్కని నైతిక శీలం కల. నేను ఐఎమ్ నో మోర్ వర్చువస్ ఆర్ సెల్ఫ్ సాక్రిఫైజింగ్. సెల్ఫ్ సాక్రిఫైజింగ్ అంటే ఆత్మత్యాగము. మనము ఇతరుల కోసమే జీవిస్తే అలాంటి వాళ్ళు సెల్ఫ్ సాక్రిఫైజింగ్ అంటారు. నేను నాతో పాటు ఉన్నటువంటి ఏ ఇతర వ్యక్తి కంటే కూడా అత్యంత నైతిక విలువలు కలిగి ఆత్మత్యాగం చేసేంత గొప్పవాడినైతే కాదు. బట్ ఐ ఫౌండ్ దట్ ఐ కుడ్ నాట్ ఈవెన్ ఎంజాయ్ ద పూర్ అండ్ లిమిటెడ్ ఫ్రీడమ్స్. కానీ ఎప్పుడైతే చాలా చాలా చిన్న విషయాల పట్ల కూడా స్వేచ్ఛని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, నా స్వేచ్ఛకి హద్దులు తీయబడ్డాయి అని తెలుసుకున్నాను. ఐ వాజ్ అలోన్ వెన్ ఐ న్యూ మై పీపుల్ వర్ నాట్ ఫ్రీ. ఎప్పుడైతే నా ప్రజలు స్వేచ్ఛగా లేరని తెలుసుకున్నానో, ఫ్రీడమ్ ఈజ్ ఇండివిజిబుల్. స్వేచ్ఛ అనేది విభజించేది కాదు. కొంతమందికి మాత్రమే ఉండి కొంతమందికి లేకపోవడం అనేది అలాంటిది ఏమీ లేదు, ఉండకూడదు అలాంటిది. ద చైన్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ మై పీపుల్ వాజ్ ద చైన్స్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్. నా ప్రజలకు స్వేచ్ఛకి సంఖ్యలు వేశారు అంటే అది వారికి మాత్రమే వేసినట్టు కాదు, అందరికీ వేసినట్టే. ద చైన్స్ ఆన్ ఆల్ మై పీపుల్ వర్ ద చైన్స్ ఆన్ మీ. ఆ ప్రజలకు వేసినటువంటి ఆ స్వేచ్ఛ సంఖ్యలు నాకు కూడా వేసినట్టే. ఐ న్యూ దట్ ద అప్రెసర్ మస్ట్ బి లిబరేటెడ్ జస్ట్ యాజ్ షూర్లీ యాజ్ ద అప్రెస్డ్. అప్రెస్డ్ మీన్స్ అణచివేతకు గురి చేయబడిన. ఈ అణచివేతకు గురి చేయబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా లిబరేట్ చేయబడతాడు, అంటే స్వేచ్ఛని పొందుతాడు. ఎ మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని ఎవరైతే నిరోధిస్తారో ఆపుతారో వారు కూడా ఆ వ్యక్తి యొక్క ద్వేషానికి ఖైదీ లాంటి వాడే. He is locked behind the bars of prejudice and narrow mindedness. ఎవరైతే స్వేచ్ఛని హరించి వేస్తారో వారు ఖచ్చితంగా, ఎవరి స్వేచ్ఛనైతే హరింపజేశారో వారి యొక్క అకారణమైనటువంటి ద్వేషానికి గురి అవుతారు. ప్రిజుడిస్ అండ్ నారో మైండెడ్నెస్ అంటే వారి యొక్క మనసు లోపల వీరు కూడా ఖైదీలాగా బంధించబడి ఉంటారు. బాస్ అంటే కటకటాలు, కటకటాల వెనుక బంధించబడి ఉంటారు. I am not truly free if I am taking away someone else's freedom. నేను స్వేచ్ఛగా ఉండలేను, స్వేచ్ఛగా ఉన్నట్టు కూడా కాదు ఎప్పుడైతే నేను ఇతరుల యొక్క స్వేచ్ఛని కాజేస్తానో, లేదంటే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తానో, అప్పుడు నేను కూడా బందీనే అయిపోతాను. అవతల వారి యొక్క ద్వేషంలో బందీగా నిలబడిపోతాను. జస్ట్ యాజ్ షూర్లీ యాజ్ ఐ ఆమ్ నాట్ ఫ్రీ వెన్ మై ఫ్రీడమ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ మీ. ఎలాగైతే మన నుంచి స్వేచ్ఛని గనక తీసివేస్తే మనం ఎలాగైతే ఒకరి కింద బందీ అయిపోతామో, అదే విధంగా మన స్వేచ్ఛను హరించి వేసిన వారు కూడా మన ఆలోచనల్లో మనకు దగ్గర బందీగానే ఉండిపోతారు. ద అప్రెసర్ అండ్ అప్రెసర్ alike are robbed of their humanity. అప్రెసర్ అంటే ఇక్కడ అనగదొక్కబడిన వారు, అప్రెసర్ అంటే అనగదొక్కిన వారు, ఇద్దరు కూడా సమానమే. ఇద్దరు కూడా మానవత్వం నుండి వారు దోచుకోబడినటువంటి వారే, వారికి మానవత్వ విలువలు లేకుండా పోయినటువంటి వారే అయిపోతారు.